ప్రాణమా ఆయన పరిశుద్ధ నామము సన్నతించుము. 3వ వచనం ఆయన 2వ వచనం నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరొకము. ఇది చదువుకుంటూ వచ్చిన 3 వచనాల్లో మనకు ఏం జ్ఞాపకం అవుతుందంటే వాట్ వీ కెన్ అండర్స్టాండ్ హౌ వీ షుడ్ వర్షిప్ ది లాడ్. ప్రభువును మనం ఎట్లా ఆరాధించాలంటే ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో ఎలా ఆరాధిస్తాము మనము? ఆత్మ అంటే ఎవరు? దేవుడే ఆత్మ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ స్పిరిట్ అండ్ గాడ్ ఈజ్ ట్రూత్. ఇప్పుడు ఇంకో మాట చదువుకుంటూ శరీరమును ఆస్పదం చేసుకునక, అంటే శరీరమూలంగా మనకు మేలు కలిగిన కీలు కలిగిన దానిని ఆస్పదం చేసుకోవద్దు, అంటే దానిని ఆధారం చేసుకోవద్దు. ఆరాధనలో ఏది ఆధారం చేసుకోవాలంట? దేవుని యొక్క ఆత్మ వలన అంటే మనం ఆరాధించే ప్రతిదీ దేవుని ఆత్మ అంటే వాక్యము లేకపోతే సత్యము దేవుడే ఉండాలి పూర్తిగా. దేవుడు తప్పించి వేరే రాకూడదు ఆరాధనలో. మన శరీరానికి మన భౌతికానికి దేవుడు చేసిన మేలుని బట్టి కృతజ్ఞత చేస్తాం, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అంటాం, థ్యాంక్స్ గివింగ్ అంటాం. బట్ ఇట్ ఈస్ నాట్ వర్షిప్, అది ఆరాధన కాదు. అందుకే దావీదు ఏం రాస్తూ వచ్చినాడు? నా ప్రాణమా అని ఉంది తెలుగులో, ఇంగ్లీష్లో మై సోల్ అని ఉంది. హిందీలో ఎవరి దగ్గర హిందీ ఉందా? హిందీ బైబిల్లో ఏముంది తెలుసా? మేరే ఆత్మ ఏముంది? హే మేరే ఆత్మ అని ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళి చూడండి. సో చాలా చక్కగా ఉంటుంది. హే మేరే ఆత్మ తు పరమేశ్వర్ కా ధన్యకర్. అంటే ఆత్మకు దేవుడు ఏం మేలు చేసినాడో దానిని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. మిగతావన్నీ కూడా లెక్కలోనికి రావు, అవన్నీ కూడా థ్యాంక్స్ గివింగ్ ఎప్పుడైనా చెప్పచ్చు. కానీ ఆత్మకు దేవుడు అందరికీ పక్షపాతం లేకుండా అందరికి ఒకే మేలు చేసినాడు. ఆత్మ విషయంలో, శారీరక సంబంధ విషయంలో రకరకాల మేలు ఉంటాయి కదా. దేవుడు ఇప్పుడు నాకు ఒక కారు ఇచ్చాడు అనుకోండి, ఇంకొకరికి ఇవ్వకపోవచ్చు. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ కదా. కానీ ఆత్మ విషయంలో అట్లా కాదు, దేవుడు అందరికీ సమానమైన మేలులు చేసినాడు కదా. అవేంటో కొన్ని మనం చూసుకొని ప్రభువుని ఆరాధిద్దాం రండి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 verse 1. ఆ వాక్యము అంటే ఇప్పుడు ఆత్మతో ఆరాధించాలి కాబట్టి ఆత్మ ఎవరు? దేవుడే కదా. సో దేవుని గురించిన కొన్ని విషయాలు మనం తెలుసుకొని ప్రభువుని ఆరాధిద్దాం. 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఇప్పుడు వాక్యం ఎవరు? దేవుడు అని మనకు బాగా తెలుసు. అదే 1వ అధ్యాయం 14వ వచనం కూడా మనందరికీ తెలుసు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాను. ఆ వాక్యము అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆ వాక్యములకు కొన్ని పేర్లు ఉన్నాయి, అవేంటో ప్రభు సాయంతో మనము చూసుకుందాం. వచ్చిన ప్రార్థన చేసుకుంటాం. దయచేసి మోకరించండి. మీరు కూడా మనసులో ప్రార్థన చేయండి. ప్రభు మీతో మాట్లాడినట్లు ఆత్మతో సత్యముతో మనం ప్రభుని ఆరాధించినట్లు వచ్చిన ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఉదయకాల సమయంలో మమ్మల్ందరినీ కూడా సజీవ లెక్కలో మీరు ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ దినము చూడలేక ఎంతోమంది తమ ప్రాణమును విడిచిపెట్టినారు, కానీ మేమైతే వారికంటే మంచి వాళ్ళము శ్రేష్ఠమని కాదు, కేవలము నీ దయ, నీ సంకల్పము, నీ వాత్సల్యత, అనుదినము నూతనంగా పుట్టుచున్న నీ వాత్సల్యతను బట్టి ఏ కదా ప్రభువా మేము ఈ దినము నీ మందిరానికి వచ్చిన ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించడానికి వచ్చినాం ప్రభువా. మా శరీర తలంపులు, శరీర ఆలోచనలు, భౌతిక సంబంధమైనవి ఏవి కూడా ఆటంకపరచకుండా సహాయం చేయండి. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. ఫిల్ us with thy spirit of God. ప్రభువా నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి. తద్వారా మేము నువ్వు కోరిన ఆరాధన అట్టి వారే నాకు కావాలంటున్నారు. యథార్థమైన నువ్వు కోరిన ప్రభా ఆరాధనను విరిగి నలిగిన హృదయంతో మేము అర్పించినట్లు దేవా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యమే మమ్మల్ని తృప్తి చెందించగలదు. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపన్నుడిగా మా మధ్యలో నివసించిన యేసు ప్రభువా, నువ్వు మా ఆత్మకు చేసిన మేలులను తలపోసుకోవడానికి కృప చూపించము. వచ్చిన ప్రియులు బట్టి వందనములు. ఇంకెవరైతే రావాలి ప్రభా క్షేమంగా నడిపించమని, నన్ను కూడా నీ సిలువ చాటును మరుగుపరచము. నీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ నా నోట నీ మాట ఉంచమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ వాక్యమే ఉంచినాడు. ఆ వాక్యం అనగా వాక్యానికి కొన్ని పేర్లు, అంటే యేసుక్రీస్తు ప్రభువారికి కొన్ని సంబంధించిన పేర్లు ఉన్నాయి. అవి చూడండి. మొట్టమొదటిగా జీవవాక్యము. రండి మొట్టమొదటిగా చూస్తాము. ఆయనకున్న పేరు ఏంటంటే జీవవాక్యము. అపోస్తల కార్యము 10వ
7వ అధ్యాయము లేకపోతే క్షమించు, అపోస్తల కార్యం 7:38 చదవండి ఎవరైనా. అపోస్తల కార్యం 7:31. తర్వాత యోహాన్ రాష్ట్ర మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చదువుకోవచ్చు. చదవండి ఎవరైనా. ఉమ్, 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 7:38. 35 క్షమించాను, చదవండి. సారీ. ఉమ్, ఉమ్, ఉమ్. చాలు. సీనాయి పర్వతం మీద దేవుడు మోషకి ఇచ్చిన వాక్యం ఏ వాక్యము? జీవవాక్యం. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో ఉంది. ఆది యందు వాక్యం ఉండే నన్ను చూస్తూ వచ్చినాం. ఆ వాక్యమే అనగా దేవుడైన ఆ వాక్యము తగిన కాలమందు, మనకు తెలుసు కదా, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియకుమారుని లోకాన్ని పంపించినాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆయన పేరేంటంట? జీవవాక్యము. ఆయన జీవవాక్యముగా వచ్చినాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం కూడా యోహాను రాస్తూ అంటాడు, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అది ఏది ఉండెనో, అది మేమేది వింటిమో, కన్నులారా ఏది చూస్తామో, ఏది నిదానించి కనుగొంటామో, మా చేతులు దేని తాకినామో అవే మీకు తెలియజేస్తాం. అంటే జీవవాక్యము ఆది నుండి ఉంది. యేసుక్రీస్తు ప్రభువు ఆది నుండి ఉన్నాడు. కానీ ఈ లోకానికైనా శరీరధారిగా వచ్చినప్పుడు జీవవాక్యముగా ఆయన వచ్చినాడు. ఆయన వచ్చి మనల్ని ఏం చేసినాడంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 మనకు తెలుసు, మన పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన మనలను ఈ జీవవాక్యం ఏం చేసింది? బ్రతికించింది. ఈ జీవవాక్యం ఏం చేసింది? బ్రతికించింది. వాస్తవానికి మనం చనిపోయినప్పుడు అంటే ఎట్లా చనిపోయినాము ఆలోచించారు ఎప్పుడైనా? ఆత్మీయంగా చనిపోయినప్పుడు ఎట్లా చనిపోతాం? అంతగా మనం ఆలోచించాం కదా. ఒకవేళ శారీరకంగా చనిపోవాలంటే ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, బెడ్ మీద పడతాము, 6 months గ్యాప్, 1 year గ్యాప్ ఏదో చనిపోతాం. డాక్టర్ కొంత టైం కూడా ఇస్తారు. 2 రోజులు కొంచెం బ్రతకడు, చచ్చిపోతాం. లేకపోతే ఏదో వ్యాధి వస్తుంది. అట్లా ఆత్మకు మరి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం చదవండి. 7-8 యవనస్తులు చదవండి ఎవరైనా. 7-8 బిగ్గరగా చదవండి. చాలు. ఇప్పుడు పాపం ఏం చేసిందంటే మరి అందరికీ తెలుసు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చు. మనకు అందరికీ తెలుసు పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఏ నరుడు పాపం చేస్తాడో వాడు చనిపోవాలని యెహెజ్కేలు గ్రంథం కూడా ఉంటుంది. ఇవన్నీ తెలుసు. అంటే పాపం నుంచి మనకు మరణం వస్తుందని తెలుసు. అయితే ఈ మధ్యకాలంలో మరణం ఎలా సంభవించిందంటే, దురాశను నా యందు పుట్టించి, సకలమైన దురాశ. ఈ పాపం ఏం చేసిందంటే సకలమైన దురాశలు పుట్టించింది. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, రక్షించబడక ముందు మన ఆశలు ఎలా ఉన్నాయి కదా. చాలామంది చెప్తా ఉంటారు, ఒకప్పుడు నాకు ఇలాంటి ఆశలు ఉండే, కానీ ప్రభునందు నేను రక్షించబడిన తర్వాత ఇవన్నీ కూడా పోయినాయి. ఒకప్పుడు ఇలాంటి ఆశలు ఉండే, కానీ ప్రభుత్వ రక్షించబడిన తర్వాత ఇవన్నీ కూడా పోయినాయి. దురాశలు, సకలమైన దురాశలు పాపం ఏం చేసింది? మనం పుట్టించింది, క్రియేట్ చేసింది. నీకు అది కావాలా, తీసుకో, ఎంజాయ్ చేయి. ఇది కావాలా, తాగు, ఎంజాయ్ చేయి. అటు తిరగాల, లోకానుసారంగా తిరుగు, ఎంజాయ్ చేయి. ఈ సకలమైన దురాశలు పాపం మనలో ప్రతి ఒక్కరిలో పుట్టించింది కదా. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 వచనం చదవండి. యాకోబు 1:15. యాకోబు 1:15. దురాశ గర్భము ధరించి, చాలు. ఇప్పుడు ఈ దురాశ, సకలమైన దురాశ ఏం చేసిందంట? గర్భం ధరించింది. గర్భం ధరించిన తర్వాత కొంతకాలం పడుతుంది కదా, పిల్లోడు పుట్టడానికి 9 months కదా బేబీ. ఈ పాపం కూడా దురాశ ఏం చేసిందంటే ఈ సకలమైన దురాశ మన జీవితాల్లో మనల్ని పుట్టించింది. వారి సమయంలో ఆ యొక్క దురాశ గర్భం ధరించింది. ఇంకా అది ఏం కనబోతున్నది? పాపం కనబోతున్నది. ఆ పాపం ఏం చేసింది? మళ్ళీ రండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8:11 అందరం కలిసి చదువుదామా? రోమీయులకు రాసిన పత్రిక 8:11లో ఈ దురాశ గర్భము ధరించి పాపము కన్నప్పుడు ఈ పాపం ఏం చేసిందో చూడండి. 11 వచనం. ఏలైనగా, చదవండి. ఏలైనగా, రోమీయులకు రాసిన పత్రిక 7:11 అందరం కలిసి. ఏలైనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపి.
ఈ పాపము మనల్ని ఏం చేసింది? మోసం చేసింది, డిసీవ్ చేసింది అందరినీ. నువ్వు నడుచుతున్న త్రోవ కరెక్టే, ఇదే వెళ్ళు అన్నది. మనం అదేని అనుకుంటే వెళ్తూ వచ్చినాం. లోకంలో ఇప్పుడు కొంతమంది మనం చెప్తా ఉంటాం సువార్త, వాళ్ళు ఏమంటారు? రైట్, నేను పాపినా, నేనేం పాపం చేసినా అంటాడు. డిసీవింగ్. పాపం ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. మన అందరం పాపులము అని చెప్తా ఉంటే వాళ్ళ కోపం వస్తూ ఉంటుంది. నేనేం పాపం చేసినా, నువ్వు చూసినావా అంటాడు. సో ఈ పాపం అట్లా మోసం చేసింది మనల్ని కూడా. ఒకప్పుడు రైట్, నేను మంచివాన్నే, ఐఎమ్ ది రైచియస్ పర్సన్, నేను నీతిమంతున్నే అట్లా అనుకుంటూ వచ్చినాం కదా. కానీ వాక్యం చెప్తుంది ఈ పాపము మనల్ని మోసం చేసింది. దాని తర్వాత ఏం చేసింది? దాని చేత మనల్ని చంపింది. సో అల్టిమేట్ దాని ఎయిమ్ ఏంటంటే టు కిల్, మనల్ని చంపడమే. దేవునితో మనకున్న సంబంధాన్ని విరగొట్టడమే పాపం యొక్క లక్షణం. ఏదైనా తోటలో కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు, ఈ పండు మీరు తినొద్దు, ఒక ఆజ్ఞ. ఈ పాపం ఏం చేసింది? ఆజ్ఞను హేతు చేసుకుని ఆదమోను ఏం చేసింది? దురాశ. ఆ పండు చూడడానికి ఎట్లుందంట? రమ్యంగా ఉంది. ఎన్నో పండ్లు ఉన్నాయి కానీ ఆ పండు మీదే ఆశపడింది, దురాశ. అదేం చేసింది? మెల్లిగా మోసం చేసింది. మోసం చేసి ఏం చేసింది? వాళ్ళని ఆత్మీయంగా చంపేసింది. అందుకే ప్రభు అన్నాడు కదా, మీరు తినుదినమ నిశ్చయంగా చనిపోతారు. మన జీవితంలో కూడా మనము పాపము మనల్ని మోసం చేసింది. మనం దురాశ చేత మనలో సకలమైన దురాశలు మనల్ని పుట్టించి మనల్ని మోసం చేసి మనల్ని ఎన్ని రకాలుగా తిప్పలు పెట్టాలో అన్ని రకాలుగా తిప్పలు పెట్టి మనల్ని ఏం చేసింది? పూర్తిగా చంపేసి. ఇప్పుడు మనం చనిపోయినాం. మనం ఏమైపోయినాము? చనిపోయినాం. చనిపోయిన వ్యక్తికి ఏమీ స్పర్శ ఉండదు, ఎంత మాట్లాడినా వినడు, ఏం చేసినా వినడాక చనిపోయినాం అంటే చనిపోయినాం. అలాంటి వారిని బ్రతికించాలంటే ఏం కావాలి? ఏం నథింగ్ కదా. అందుకే ఈ జీవవాక్యం ఏం చేసింది? మనను బ్రతికించింది. పాపము చేత, అపరాధం చేత చచ్చిపోయినాం. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక ఆ మాట చదువుకుంటాం, 3వ వచనంలో కూడా ఉంటుంది. ఎఫెషియన్స్ చాప్టర్ 2 verse 1 అందరం కలిసి చదువుకుంటాం. దాని తర్వాత 5వ వచనం కూడా 4, 5 కలిసి ఉన్నాయి. మీ అపరాధము చేతను పాపము చేత మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. 4వ వచనం 5వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమే ఉన్నప్పుడు సహితము మన నెల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రియులారా, దేవుడు మనల్ని బ్రతికించినాడు. కేవలము వాక్యమే మనల్ని బ్రతికించింది. మనం ఎట్లా రక్షించబడ్డామని అడిగినప్పుడు ఏదో వెలుగు అనిపించింది, లేకపోతే ఇంకేదేదో చెప్పడం కాకుండా వాక్యము ద్వారా మనం చెప్తాం. ఫలానా రెఫరెన్స్ దేవుడు నాతో మాట్లాడినాడు, ఫలానా మాట దైవజనుడు చెప్తున్నప్పుడు వాక్యంలో నుండి మాట్లాడినాడు. సో ఈ జీవవాక్యమే మనం బ్రతికించింది, మరి ఏది కూడా మనల్ని కూడా బ్రతికించలేదు. సో చనిపోయిన మనల్ని దేవుడు బ్రతికించినాడు. కీర్తనకారుడు అంటాడు, 119 కీర్తన 50 వచనం. 119 కీర్తన 50 అందరం కలిసి చదువుదాం. సామ్స్ 119:50. సామ్స్ 119:50 అందరు దిద్దాం, అందరం కలిసి చదువుదాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. చాలు. దావీదు యొక్క అనుభవం కూడా ఏంటి? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. ప్రియులారా, మన అనుభవం కాదంటారా? మన అనుభవం కూడా దేవుడు మనం బ్రతికించినాడు. అందుకే ప్రభువును మనం ఆరాధించాలి. ప్రభువా, ఈ లోకానికి నువ్వు జీవవాక్యముగా దిగి వచ్చిన, చనిపోయిన నన్ను నువ్వు ఏం చేసినావు? బ్రతికించిన. ప్రభు మనం బ్రతికించడానికి ఆయన చనిపోయినాడు తెలుసా. జీవవాక్యంగా దిగి వచ్చిన ఆ ప్రభు మనల్ని బ్రతికించడానికి ఆయన చనిపోవాల్సి వచ్చింది. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచుట ద్వారా మనం కూడా ఆ జీవమును పొందుకున్నాం. సో మొట్టమొదటిగా జీవవాక్యం మనల్ని బ్రతికించింది కాబట్టి మనం ప్రభువును ఆరాధించే వారంగా ఉండాలి. రెండోదిగా రండి, 2వ కొరింథీ రాసిన పత్రిక 5:19 తీసిన వారు సహాయం చేయండి. 2 కొరింథీ 5:9 15:9 2 Corinthians 15:9. సెకండ్ కొరింథియన్స్ 15:19 చూడండి. 19 ఉందా? ఇదే అండి బ్రదర్, 15:19. వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకున్నాడు. దేవుడు లోకమును తనతో సమాధానపరుచుకుంటూ వచ్చినాడు. ఈ సమాధానపరుచుకునే విషయంలో ఆయన ఏం చేసినాడంటే, మనకు తెలిసి యెషయా రాసిన గ్రంథంలో దేవుడు అంటాడు, రండి మనం వివాదం తీసుకుందాం, మీ పాపములు ఎర్రనివైనను రక్తం వలె ఎర్రవైనను అది హిమం వలె తెలుపు చేయబడదు. అంటే దేవుడు అంటున్నాడు, రండి మనం తేల్చుకుందాం, మీరు పాపం చేసినారు కదా, నేను నీతిమంతుని కదా, రండి అసలు ఏంటి చూద్దాం అన్నప్పుడు మనము ప్రభు దగ్గరికి వెళ్ళలేము. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. మనం ప్రభుతో సమాధాన పడాలంటే మనలో ఏ నీతి లేదు, మనలో ఏ మంచితనమే లేదు. అందుకే యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎట్లా వచ్చినాడు?
మొదటి తిమోతి రాసిన పత్రిక 2:5లో మనకు తెలుసు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయనే యేసుక్రీస్తు ప్రభు నరుడు. ఆయన మధ్యవర్తిగా వచ్చినాడు. ఇప్పుడు దేవునికి మనకు మధ్యవర్తిగా వచ్చి శత్రువులు అయిన మనలను ఆయన దేవునితో సమాధానపరుస్తున్నాడు. చూడండి, ఎవరైనా కొట్లాడుకున్నారు, ఇద్దరు అనుకోండి, పోట్లాడుకున్నారు, జగడమాడినారు, వాళ్ళిద్దరిని సమాధానపరచాలంటే ఎంత కష్టం. మనకు తెలుసు కదా, మన సహవాసంలో సమాధానం అనే పదానికి ఎంత కష్టం అయిపోయింది. సమాధానపరచాలంటే ఎంత కష్టం అయిపోతుంది కదా. సమాధానపరచాలంటే అంత ఈజీ పని కాదు. ఇక్కడ ఏంటంటే లోకానుసారం చూస్తుంటే ఇద్దరు తప్పు చేసినారు, వాళ్ళిద్దరిని సమాధానపరచాలంటే ఇంత కష్టం అవుతే, దేవుడు న్యాయస్థుడు, ఆయన పరిశుద్ధుడు. ఒక పరిశుద్ధమైన దేవుని ఒక పాపితో ఎట్లా సమాధానపరుస్తాం? అది ఎన్నటికీ జరగని పని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ పాపమును తన మీద మోసుకొని తండ్రితో అని చెప్తున్నాడు, ఇగోండి ఇప్పుడు వీళ్ళు పరిశుద్ధులు, ఈ పాపం అంతా నేను మోసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఎట్లా సమాధానపరచవు? మన దేవుడు న్యాయాధిపతి, నీతిగల న్యాయాధిపతి కాబట్టి ఆయన తప్పకుండా మనతో సమాధానపరిచిన వాడే అంటున్నాడు. చూడండి, రోమిల్ రాష్ట్ర పత్రికలో 5:10లో మనకు తెలిసిన మాట చదవండి. 5:10, రోమిల్ రాష్ట్ర పత్రిక 5:10. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా చాలు దేవునితో సమాధానపరచబడ్డాం. ఎట్లా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం ద్వారా. యేసు ప్రభువారు తండ్రితో చెప్తున్నాడు, ఇగో ఈ పాపుల కొరకు నేను మరణించినాను, ఇప్పుడు ఎట్లా సమాధానపరచబడావు? అందుకే సమాధాన వాక్యముగా ఆయన దిగి వచ్చినాడు. దిగి వచ్చేట ద్వారా శత్రువులమైన మనలను యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునితో యేసు ప్రభువారు సమాధానపరుచున్నాడు. అంత మాత్రం కాదు, ఎఫెసీ రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీ రాసిన పత్రిక అందరు తీయండి. ఎఫెషియన్స్ చాప్టర్ 2. ఇవన్నీ ఎందుకు తీపిస్తున్నారంటే మీకు కొంచెం వాక్యమే కాబట్టి శక్తి, ఇక మనం ఎంత చెప్పినా కూడా దేవుని వాక్యం ఆధారం లేకుండా చెప్పకూడదు. సో వాక్యంలోనే మనకు శక్తి ఉంది కాబట్టి అది తీసి చదివితే చాలా మంచిగా ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో వాస్తవానికి మన పరిస్థితి ఏంటంట, మనము దూరస్తులమై ఉన్నాం, క్రీస్తుకు మనము క్షమించాలి, దేవునికి దూరస్తులుగా ఉన్నాము, అయితే క్రీస్తునందు సమీపస్తులుగా ఎట్లా చేర్చినాడు అంటే 14వ వచనంలో ఆయన మన సమాధానమై ఉండి, ఆయనే మన సమాధానమైనాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన సమాధానమై ఉండి మళ్ళీ ఏం చేసినాడు? 16వ వచనంలో తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని అనగా ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ప్రియుడా, మనము దేవునితో అసలు సమాధానపరచబడానికి ఎటువంటి విధానంలో చూస్తే కూడా ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారానే సాధ్యం. అందుకే ఆయన ఒక మధ్యవర్తిగా వచ్చినాడు. ఆయన మన పాపములన్నీ కూడా ఆయన మోసుకున్నాడు శిలువ మీద. మనకు రావాల్సిన శిక్ష యావత్తు ఆయన భరించినాడు. మనకు దేవుడు మన పాపానికి శిక్ష విధించాలి వాస్తవం, కానీ ఆ శిక్ష యేసు ప్రభు భరించినాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గర ఏముందంటే ప్రాపర్ రీజన్ ఉంది. ఈ బిడ్డలను నువ్వు సమాధానపరచాలి, ఎందుకంటే వీళ్ళ పాపం నేను భరించినాను, వీళ్ళ శిక్ష అంతా నేను భరించినాను. ఇదిగో శిలువ మీద ఎంతగా ఆయన మనం నలగొట్టబడుతూ వచ్చినాడు. యెషయా గ్రంథం 53 మనకు తెలుసు కదా, ఆయన మన కొరకు ఎంతగా నలగొట్టబడుతూ వచ్చినాడు. ఎందుకు అంటే తండ్రితో మనలను ఏకము చేయడానికి ఇప్పుడు తండ్రి కూడా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పుడు నా దేవా నా నేల విడిచితివి, నా చేయి ఎందుకు విడిచినావంటే ఆయన మీద మన పాపములు ఉన్నాయి. యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు సకల మానవుల యొక్క పాపములు ఆయన మీద మోపబడుతూ వచ్చినప్పుడు తండ్రి చూడలేకపోయినాడు. తండ్రి యేసు ప్రభువారు చేయి విడిచిపెట్టినాడు. ఎందుకంటే మన చేయి పట్టుకోవడానికి, మనతో సమాధానపరిచినప్పుడు ఏం చేస్తారు? చివరికి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం కదా, సారీ బ్రదర్, ఓకే ప్రైజ్ లార్డ్ అని చెప్పేసి. యేసు ప్రభు తండ్రి అనే దేవుడు మన చేయి పట్టుకోవడానికి యేసు క్రీస్తు ప్రభు యొక్క చేయి విడిచిపెట్టినాడు. ప్రియులారా, ఈ సమాధాన వాక్యం మనలను సమాధానపరిచింది. ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు కాబట్టి మనము ఆయనను ఆరాధించాలి. ఆయన సమాధానకర్త కూడా కదా, సమాధానకర్త కూడా. అందుకే మత్తయి సువార్త 5:9లో ఒక మాట ఉంటుంది, సమాధానపరచబడు వారు ధన్యులు, వారు ఎవరి కుమారులు అనబడతారు? ఇప్పుడు దేవుని కుమారుడే ఆయన, యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడే కాబట్టి ఆయన సమాధానపరిచినాడు, మనకు దేవునితో మనకు సమాధానపరిచినాడు. ఇప్పుడు మనం దాన్ని బట్టి ప్రభుని ఆరాధించాలి. ఇది మన ఆత్మకు జరిగిన మేలు. బ్రతికించబడ్డాం. ఎట్లా? ఆత్మీయంగా చనిపోయినప్పుడు బ్రతికించబడ్డాము, ఆత్మీయంగా దేవునికి శత్రువులము, దేవునికి దూరస్థులము, ఆత్మీయంగా దేవుడు మనం సమాధానపరిచినాడు.
రండి మూడోదిగా చూసుకుంటాము. యాకోబు రాసిన మొదటి పత్రిక 18 వస్తుంది కదండి. యాకోబు 1:18. యాకోబు 1:18. బ్రదర్స్లో చదవండి, ఎవరైనా యవనస్తులు చదవండి. చాలు. మూడోదిగా ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చినాడు యేసుప్రభువు. ఎట్లా వచ్చినాడు ఆ వాక్యం అంటే సత్యవాక్యం. మొట్టమొదటిగా జీవవాక్యము, రెండోదిగా సమాధాన వాక్యము, మూడోదిగా సత్యవాక్యము. ఈ సత్యవాక్యం వల్ల దేవుడు మనల్ని కన్నాడు. ఒకప్పుడు మనకు తెలుసు కదా, క్రైస్తవులకి ఎన్ని డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయి? 2. ఒక క్రైస్తవునికి 2 పుట్టినరోజులు ఉంటాయి. మీ అందరికి ఉన్నాయి 2 పుట్టినరోజులు? ఎంతమందికి ఉన్నాయి 2 పుట్టినరోజులు? అందరిగా గుర్తుందా? సామాన్యంగా మనం ఫిజికల్ బర్త్డేని బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా, కానీ స్పిరిచువల్ బర్త్డేని కనుమరుగు చేస్తుంటాం. సో స్పిరిచువల్ బర్త్డేని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే, సత్యవాక్యం దేవుడు మనం కన్నాడు అంటే ఇప్పుడు మనం పుట్టినాం. ఎట్లా పుట్టినాము? సత్యవాక్యం బట్టి. ఈ సత్యవాక్యం మనల్ని ఏం చేసింది? బ్రతికించి మనం జన్మింపజేసింది. అందుకే యేసుప్రభువు వారు నికోదేముతో అంటాడు కదా, ఏమంటాడు? అన్లెస్ యూ బార్న్ అగైన్ యూ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వెరీలీ ఐ సే టు యూ. భక్సింగ్ గారు రక్షించబడిన మాట ఇదే. వెరీలీ ఈ 2 మాటలు. నిశ్చయముగా ఒకడు క్రొత్తగా జన్మించకపోతే వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు, చూడలేడు. మన క్రొత్త జన్మ ఎట్లా వచ్చిందంటే సత్యవాక్యము, ఈ వర్డ్ ఆఫ్ ట్రూత్. అందుకే ఆత్మతో సత్యముతో ఎందుకు ఆరాధించాలంటే ఈ సత్యవాక్యమే మనల్ని ఏం చేసింది? బ్రతికించింది. అంత మాత్రం కాదు, బ్రతికించడం ద్వారా అది మనల్ని ప్రతిష్ఠించింది కూడా. యోహాను 17:17లో నీ వాక్యం చేత మమ్మల్ని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. ఈ సత్యమైన వాక్యం వల్ల ఏం చేసింది? కాన్సన్ట్రేట్ చేసింది, ప్రతిష్ఠించింది. దేని కొరకు? లోకము నుండి మనల్ని వేరు చేసి దేవుని కొరకు ప్రతిష్ఠించింది కదా. ప్రతిష్ఠించడం అనేప్పుడు పాత నిబంధన కదా మనకు తెలుసు. దేవుడు లేవీలను వాళ్ళని ప్రతిష్ఠించినాడు దేవుని మందిరాన్ని కొరకు పనిచేయడం కదా. మనం ఒకప్పుడు లోకంలో ఉన్నాము, కానీ ఇప్పుడు దేవుని కొరకు మనం ప్రతిష్ఠించబడ్డాం. ఎట్లా ప్రతిష్ఠించబడ్డాము? దేని ద్వారా? దేవుని వాక్యము ద్వారా. ఆ వాక్యానికి ఏం పేరు? సత్యవాక్యం. ఈ సత్యవాక్యం మనం కన్నది, అంత మాత్రం కాదు మనలో ప్రతిష్ఠించింది. అందుకొరకే ప్రభువుని మనం ఆరాధించాలి కదా. నాలుగోదిగా రండి, అదే యాకోబు రాసిన పత్రిక 1:21లో, యాకోబు 1:21. యాకోబు రాసిన పత్రిక 1:21 చదవండి. అందుచేత సమస్త కల్మషమును శక్తిగల వాక్యము, ఈ దేవుని వాక్యం, యేసుక్రీస్తు ప్రభువారు ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యలో ఎట్లా నివసించినాడు? శక్తిగల వాక్యంగా నివసించినాడు. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటల్లో కృపాసహితమైన మాటలు ఉన్నాయి, శక్తి కలిగిన మాటలు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు దోణిలో వెళ్తా ఉన్నప్పుడు సముద్రం మీద తుఫాన్ వస్తూ వచ్చింది, అలలు వస్తూ వచ్చినాయి. అప్పుడు ఆయన గద్దించినాడు గాలిని. ఆ శక్తిగల వాక్యము గద్దించినప్పుడు ఏం చేసింది? నిమ్మలిస్తూ వచ్చింది. అంతే మాత్రం కాదు, ఆ శక్తిగల వాక్యము సరిచేసింది. ఆయన దేవాలయంకి వచ్చినప్పుడు అక్కడ క్రయ విక్రయం చేసేవారిని చూసి ఆయన మెల్లకి చెప్పినాడా, బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్, ఇది మందిరం అన్నాడా? కోపం, ఉగ్రరూపం, దేవుడు చాలా కోపంగా ఉన్నాడు అక్కడ. ఎందుకు? దేవుని మందిరం ప్రార్థన మందిరం అంటే రోషం గల శక్తి కలిగిన వాక్యము అట్లా శక్తి కలిగి పనిచేస్తూ ఉంటుంది. మన జీవితంలో కూడా ఈ శక్తి గల వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని గద్దిస్తుంది. మనం పాపం చేసినప్పుడు సాఫ్ట్గా మనల్ని ఇట్లా ఏమంటాం, చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు మనం ఇట్లా చేస్తాం కదా, మనం కుక్క పిల్లలు చేస్తున్నట్టు ఏమంటారు దాన్ని, ఆ వర్డ్ తెలుగులో? సాఫ్ట్గా నిమరణం. అట్లా నిమరడు దేవుడు. పాపం చేస్తే శిక్షిస్తాడు, ఖండిస్తాడు. దావీదు పాపం చేసినప్పుడు అట్లా నిమరణించినాడా? కాదు కదా. నువ్వే ఆ వ్యక్తివి పాపం చేసినావు కాబట్టి నువ్వు రహస్యంగా చేసినావు బిడ్డ, నేను మొత్తం బట్టబయలు చేస్తా అన్నాడు కదా. ఇప్పుడు కూడా ఎందుకు యూదా దేశంలో యుద్ధాలు జరుగుతున్నాయి, ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు కూడా ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి? దావీదు ఒక్కడే కారణం. ఇక నీ ఇంట్లో ఖడ్గం మానదన్నాడు దేవుడు. పాపం దేవుడు చాలా ఖచ్చితంగా ఖండిస్తాడు కదా. ఈ శక్తిగల వాక్యం కూడా మనం ఖండించింది కాబట్టి మనము సరిచేయబడతా వచ్చినాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12లో మనకు తెలుసు ఈ వాక్యం ఏం చేస్తా వచ్చింది. చూడండి 4:12 హెబ్రీ. ఎందుకనగా అందరూ చదువుదామండి, చాలా చక్కని మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 అందరం కలిసి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలగములదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి
ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరచ్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచన శోధించుతున్నది. ఈ యొక్క శక్తిగల వాక్యం ఏం చేస్తుందంటే మన యొక్క ప్రాణము, ఆత్మ, కీళ్ళు, మూలుగులు, ఈ యొక్క ఆలోచనలు, హృదయం యొక్క తలంపులు, ఇవన్నీ కూడా ఎప్పుడైనా తప్పిపోతూ ఉంటే అది మనల్ని గద్దించి శిక్షించి మనం సరిచేస్తుంది కదా. దేవుని వాక్యం అందుకే శక్తి కలిగినది, అది మనం సరిచేస్తుంది. ఇంకా ఏది కూడా సరిచేయదు మన లోకంలో. మనం సరిచేయడానికి దేవుని వాక్యం, శక్తిగల వాక్యమే మనం సరిచేస్తూ ఉంటుంది. అంత మాత్రం కాదు, ఇంకో మాట ఉంటుంది. ఎఫెసీ రాసిన పత్రికలు కూడా 6వ అధ్యాయము దేవుని వాక్యం ఆ పేరు ఉంది అక్కడ చూడండి. 6వ అధ్యాయం 13లో క్షమించండి, 6వ అధ్యాయం 17లో ఉంటుంది. 6:17 ఏముంది? చాలు. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం అంటే దాన్ని మనకు ఏం జ్ఞాపం చేస్తుందంటే శక్తి కలిగినది. ఈ ఖడ్గము శక్తి కలిగినది. శక్తి గలవారే ఈ ఖడ్గాన్ని పట్టుకుంటారు. ఒకప్పుడు మనం ఎట్లాంటి వారము? బలహీనులము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు ఉంటాయి కదా, ఈ లోకంలో బలవంతులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నది, బలహీనులైన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ శక్తి గల వాక్యము దేవుడు మనకు ఇచ్చినాడు. ఒకప్పుడు మన దగ్గర లేదు శక్తి, అపవాదిని ఓడించడానికి ఇంకా ఏది పనిచేయదు, బలమైన ఆత్మ ఖడ్గము తప్ప. ఖడ్గం లేకపోతే ఎట్లా ఓడిస్తాం? అన్నీ ఉన్నాయి, శిరస్త్రాణం ఉంది, హెల్మెట్ ఉంది. వాడు మనకు ఏదైనా రాయి తీసుకుని కొట్టాడు అనుకోండి, హెల్మెట్ కాపాడుతుంది. ఇక డాలు ఉంది, పెద్ద డాలు, ఏదైనా బాణం వేస్తే ఆపుతాం. ఓకే, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాని మీదకి మనం దాడి చేయాలంటే మనకి ఏం కావాలి? వెపన్ కావాలి. ఈ ఆత్మ ఖడ్గం లేకపోతే వాడిని ఎట్లా చంపుతాం? ఓన్లీ డిఫెండ్ చేస్తాం. వాడు వేసే ప్రతిదాన్ని మనం కాపాడుకుంటాం, అంతేగాని మనం చంపడానికి శక్తి కావాలి. ఆ శక్తియే శక్తి గల వాక్యము, దేవుని వాక్యం. ఈ యొక్క అపవాదిని మనం చంపుతున్నాం ప్రతిదినం మన ఆత్మీయ జీవితంలో. దేవుని వాక్యం ద్వారా చంపడానికి దేవుడు కృపనిస్తున్నాడు. మీ అపవాదిని మీ కాళ్ళ కింద శీఘ్రంగా మీరు చితకద్రొక్కెదరు అన్నాడు. అపవాదిని మనం ఓడించేవారుగా దేవుడు మనం చేస్తున్నాడు. మీరు అత్యధికమైన జయంలోనికి వెళ్తారు, అంటే మోర్ దెన్ కాంకరర్స్. అత్యధికమైన జయంలోనికి ప్రభు మనం తీసుకెళ్తున్నాడు. మీరు పోరాడున్నది శరీరులతో కాదు అంటున్నాడు. అంటే ఈ శక్తి గల వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని ప్రతిదినం పోరాడడానికి మనకు సహాయం చేస్తుంది. ఒకప్పుడు లేదు ఇది మన దగ్గర, ఈ శక్తి గల వాక్యం మన దగ్గర లేదు. మన అపవాదిని ఓడించాలంటే వాక్యమే. యేసుప్రభువు వారు కూడా వాక్యం ద్వారానే అపవాదిని ఏం చేసినాడు? ఓడిస్తూ వచ్చినాడు కదా. మనం కూడా అపవాదిని ఓడించాలంటే దావీదు కూడా అంటాడు కదా, నా హృదయంలోని వాక్యం ఉంచుకుని ఉన్నాను, పాపం చేయకుండా అపవాదిని ఓడించడానికి శక్తి గల వాక్యము మనకు ఎంతో అవసరం. ఈ ఆత్మీయ జీవితంలో ప్రభువుని ఆరాధించడానికి వచ్చినాం. గత వారంలో ఓడించినామా, ఓడిపోయామా కదా. మనం బలహీనులమే, కానీ ప్రభు కృపనిస్తాడు. కొంతమంది ధైర్యంగా చెప్పగలరు, నేను గెలిచిన, గడిచిన వారం అంతా నేను శక్తి కలిగిన వాక్యం చేత పట్టుకుని అపవాదిని ఓడించిన. అలాంటి వారు ఆరాధన చేస్తే దేవునికి ఎంత మహిమ కదా. ఏదైనా యుద్ధంలో వెళ్ళి మీరు జయించి వచ్చి చెప్పుకుంటారు కదా, యా ఐ వాన్ ద బ్యాటిల్, యుద్ధాన్ని గెలిచినానని సంతోషంగా చెప్తారు. అప్పుడు ఆ దేశానికి సంతోషం, తన సైన్యాధిపతికి సంతోషం, అందరికి సంతోషం. అట్లా మనము అపవాదిని ఓడించిన తర్వాత ప్రభువుని ఆరాధిస్తే ప్రభుకి ఎంతో సంతోషం. ప్రభు అట్లా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే ఈ జీవవాక్యం మనకి ఇచ్చినాడు. అందుని కొరకు ప్రభుకు మనం స్తుతించి చెల్లించాలి, ఆరాధించాలి. ప్రభు, నా దగ్గర ఒకప్పుడు జీవవాక్యం లేదు, ప్రతిసారి ఓడిపోయే జీవితం, ఓటమి ఓటమి ఓటమి, అయితే నీ జీవవాక్యం నాకు ఇచ్చినావు. ఈ శక్తి గల దేవుని ఆత్మ ఖడ్గము వాక్యము నన్ను అపవాదిని ఓడించడానికి సహాయపడుతుంది ప్రభు. అందుకే నీకు ఎంతో వందనాన్ని చెల్లించుకుంటున్నాను. ఎన్ని చూసినా మనము? 4 చూసినాం. మొట్టమొదటిగా జీవవాక్యము మనల్ని బ్రతికించింది. రెండోదిగా సమాధాన వాక్యము దేవునితో మనల్ని సమాధానపరిచింది. మూడోదిగా సత్యవాక్యం మనల్ని కన్నది. ఆ వాక్యం సత్యం ద్వారా దేవుడు మనల్ని కన్నాడు, అంతేకాదు మనల్ని ప్రతిష్ఠించినాడు. నాలుగోదిగా శక్తిగల వాక్యము, అపవాదిని ఓడించడానికి ఈ ఆత్మ ఖడ్గము దేవుని వాక్యము, శక్తిగల వాక్యము దేవుడు మనకు ఇస్తున్నాడు. దాని తర్వాత చివరిగా చూసుకుంటే ఐదోదిగా అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 7వ వచనం. అపోస్తుల కార్యం 15:7 అందరం కలిసి చదువుదాం. అపోస్తుల కార్యము 15:7. సహోదరులారా, అపోస్తుల కార్యం 15:7 సహోదరులారా, ఆరంభమందు అన్యజనుల నా నోట స్వార్థ వాక్యం విని విశ్వసించలాగిన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునని మీకు తెలియను. ఇక్కడ సువార్త వాక్యము అన్న మాట చూస్తున్నాం. ఈ సువార్త వాక్యము వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారే కదా. ఆ వాక్యము శరీరానికి దిగి వచ్చినాడంటే సువార్త యేసు ప్రభు లేకుండా మనం చెప్పగలమా? యేసు ప్రభువే సువార్త, ఆయనే. సో ఈ సువార్త వాక్యము మనల్ని ఏం చేసిందంటే
పౌలు జీవితాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఒకప్పుడు సువార్తకు వ్యతిరేకి, సువార్తకు శత్రువు, సువార్త ప్రకటించే వారిని చూసి ఏం చేసేవాడు? వాళ్ళను పట్టి కొట్టి చెరసాలలో వేయించేవాడు, వాళ్ళని హింసించేవాడు, సంఘాన్ని హింసించేవాడు. అంటే క్రీస్తుకు విరోధి అని చెప్పాలి ఇంకో మాటలు చెప్తే. ఇప్పుడు మనం చూస్తున్న మన సహోదరులు బయట మనం చూస్తే కోపం వస్తే వాళ్ళని, కానీ అలాంటి వాళ్ళు కూడా సౌలు లాంటి వారే అనుకోవాలి కదా. శత్రువులు, సువార్తకి శత్రువులు. అయితే ఈ సువార్త వాక్యం ఏం చేసింది? మనల్ని ఏం చేసింది తెలుసా? మనల్ని పట్టుకుంది. యేసుప్రభువు వారు సౌలుని పట్టుకున్నాడు. ఎట్లా? సౌలా సౌలా, నువ్వు వేళ నన్ను హింసించుచున్నావు అంటే, నువ్వు ఎవరు ప్రభువా? హూ ఆర్ యూ? నేను క్రీస్తు, నువ్వు నన్ను హింసించుచున్నావు అంటే, అబ్బా నిన్నే హింసించుచున్నా దేవా ప్రభువా అని పట్టబడ్డాడు. ఇది కూడా మనం పట్టుకుంది. ఒక దినం, ఏదో ఒక దినం స్వార్థ వాక్యం, కొంతమంది స్వార్థ చెప్పినప్పుడు వింటా ఉన్నారు కదా, విని రక్షించబడ్డారు. కొంతమంది కరపత్రిక చదివి విని రక్షించబడ్డారు. కొంతమంది ఒక్క మాట ద్వారా రక్షించబడ్డారు. స్వార్థ వాక్యం మనం మైక్లో చెప్తా ఉంటాం. ఈ స్వార్థ వాక్యం మనల్ని కూడా పట్టుకుంది. ఒకప్పుడు మనం స్వార్థ ప్రకటించలేదు. రక్షించబడకముందు స్వార్థ ఏం ప్రకటించినాము? ఏదో ఇట్లా సండే స్కూల్ బిడ్డల వాక్యాలు చెప్పడం, అది కాదు. స్వార్థ వాక్యం ద్వారా మన ఇతరులను కూడా ప్రభులోనికి తీసుకురావాలి. ఈ పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తుకు విరోధి, మునుపు నేను హింసకుడను, హానికరుడును, దూషకుడను అని చెప్తా ఉన్నాడు. అయితే ఈ స్వార్థ వాక్యం ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడు అదే స్వార్థ వాక్యం చెప్తా అంటే అందరూ అనుకున్నారు, అరే మొన్నటి వరకు స్వార్థ చెప్పిన వాళ్ళు కొట్టినవాడు ఈడే కదా, శిష్యులే భయపడ్డారు. అరే మొన్నటి వరకు మనల్ని కొట్టినాడు, మనల్ని చెరసాలలో వేయిస్తాడు, అధికారంతో వచ్చినాడు, ఇప్పుడు స్వార్థ చెప్తున్నాడు, నమ్మచ్చా అని వాళ్ళకి భయం వేసింది. కానీ దేవుని కార్యం జరిగింది. ఈ సువార్త వాక్యం ఏం చేసిందంటే, ఒకప్పుడు సువార్తకు శత్రువులు, సిలువకు శత్రువుల మనలను అదే సిలువను ప్రకటించడానికి, నేను సిలువను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్న పౌలు, బ్రతుకుత క్రీస్తే చావైతే లాభము అన్న పౌలు, సువార్త ప్రకటించకుండా పౌలు ఉండలేడు. ఎప్పుడైతే సువార్త ద్వారా పట్టబడతాచ్చు, మనం కూడా ఈ సువార్తను ప్రకటించుచున్నామంటే మన గొప్పతనం కాదు, దేవుడే మనల్ని యోగ్యులుగా చేసినాడు కదా. పౌలు అంటాడు, నేను అల్పుడను, అయోగ్యుడను, అయితే దేవుడు నన్ను ఒక సాధనముగా వాడుకోవచ్చు. చూడండి, అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ఆ మాట చాలా మంచిగా ఉంటుంది. ఆ మాట చదువుకొని మనం వర్షిప్లో వెళ్తాం. దేవుడు పౌలుని ఎట్లా వాడుకుంటూ వచ్చినాడు? అపోస్తల కార్యం 9వ అధ్యాయము 15వ వచనం, రెండవ భాగంలో, 15వ వచనం రెండవ భాగంలో, ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును, అక్కడి నుంచి నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామం భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఒకప్పుడు మనము ప్రభు చేతిలో ఏర్పరచబడలేని సాధనం, ఒకప్పుడు ప్రభు చేతిలో వాడబడలేని సాధనాలుగా ఉంటూ వచ్చినప్పుడు ప్రభు మనం వాడుకుంటున్నాడు. సువార్త సాధనలుగా దేవుడు మనం వాడుకుంటున్నాడు. కాబట్టి ప్రభుకు మనం ఎంతో కృతజ్ఞులై ఉండాలి. ప్రభుని ఎంతో మనం ఆరాధించే వారికి ఉండాలి. ఇవన్నీ దేవుడు మన ప్రాణానికి, అంటే మన ఆత్మకు చేసిన మేలు, ఇవందరికి చేసినాడు. నాకు చేయలేదని చెప్పడానికి లేదు. కాబట్టి మనం ప్రభుని ఆరాధిస్తున్నామా లేదా అనేది ప్రశ్న. ఆరాధించకుండా మనం వెళ్ళిపోతే, ఇన్ని మేలు పొందుకొని కూడా ప్రభువుని మనం ఆరాధించకుండా వెళ్ళిపోతే ప్రభు సంతోషించాడు, ప్రభు దుఃఖపడతాడు. కాబట్టి మన సహవాసంలో ఉన్న ప్రత్యేకత అదే కదా, మనం ప్రభుని ఆరాధిస్తాం. కాబట్టి ఇంకెవరైతే ప్రభుని ఆరాధించలేదో అలాంటి వారు తప్పకుండా ఆరాధించండి. ఎవరేమనుకున్నా పర్లేదు, ఎవరు నీ కొరకు చనిపోలేదు, ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టలేదు, యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టినాడు. కాబట్టి ఈ జీవవాక్యం నీలో ఏ కార్యం చేసింది? నిజముగా నీలో నేను బ్రతికించిందా? అయితే ఎందుకు మౌనంగా ఉంటావు? మన్ను నిన్ను స్తుతించినా, అది నీ సత్యం గురించి వివరించినా అంటాడు భక్తుడు, ఈ దినం నేను సజీవుడనే ఉన్నాను కదా ప్రభా. ఎందుకున్నావు సజీవుడుగా? ఇసుకే అంటాడు, ఎందుకున్నాడు సజీవునిగా? నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికే ఉన్నాను సజీవుడిగా. బ్రతికించినాడు ప్రభు. ఎందుకు? నిన్ను తన మహిమ కొరకే, నా మహిమ కొరకు నేను సృష్టించిన నా జనులు అన్నాడు. సో ప్రభు కొరకు, మహిమ కొరకు మనం సృష్టించబడ్డాం. కాబట్టి ప్రభుని సంతోషముగా, క్లుప్తంగా దేవుని వాక్యపు వెలుగులోనే ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగా అన్నారండి.